నమస్తే, నేను జ్యోత్స్న. సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని పలు గ్రామాల్లో పులి సంచారం కలకలం రేపింది. వరదరాజుపల్లి, గుడికందుల, గోవర్ధనగిరి గ్రామాల్లో పులి అడుగుజాడలు కనిపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు డ్రోన్స్, సీసీ క్యామ్స్ తో గాలించిన పులి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. దీంతో మహారాష్ట్ర నుంచి వచ్చిన తడోబా టైగర్ రిజర్వ్ నిపుణుల బృందం సాయంతో అధికారులు అటవీ ప్రాంతాన్ని నిరంతరంగా పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పులి దారి తప్పి గ్రామాల్లోకి వచ్చుండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అడవి ప్రాంతానికి వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు గ్రామస్తులకు సూచిస్తున్నారు. ऊपर है तो जैसे ही हम क्या करेंगे, सिंपल सा करेंगे फंडा, हम बैठ जाएंगे। जैसे यहाँ पे आप ही आए थे ना, तभी तो मैं ऐसा आऊंगा शोल्डर से, हाँ मेरे तरफ हाँ, अभी कैमरा देखिए, ये शोल्डर से थोड़ा ऊपर हल्का चलेगा। आप चले जाइए वहाँ पे अपने जो हाइट, ठीक है बराबर। तो ये देखिए नी पे कैमरा ऐसा आएगा, एलिवेट टाइगर की पोजीशन में बैठ जाओ, शोल्डर सही लगना बहुत जरूरी है। बांधिए अभी, ये आप पकड़िए, मैं बताता हूँ। సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని పలు గ్రామాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. వరదరాజుపల్లి, గుడికందుల, గోవర్ధనగిరి గ్రామాల్లో పులి అడుగుజాడలు కనిపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు డ్రోన్లు, సీసీ క్యామ్స్ తో గాలించినప్పటికీ అటు పులి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. దీంతో మహారాష్ట్ర నుంచి వచ్చిన తడోబా టైగర్ రిజర్వ్ నిపుణుల బృందం సాయంతో అధికారులు అటవీ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పులి దారి తప్పి గ్రామాల్లోకి వచ్చుండొచ్చు అని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. అడవి ప్రాంతానికి వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక తోగుట మండలం, సిద్దిపేట జిల్లా తోగుట మండలంలో పలు గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, ఇప్పటి వరకు కూడా అంటే ఎంత నిఘా ఏర్పాటు చేసినా కూడా పులి సంచారంకు సంబంధించి అంటే పులి ఎక్కడుంది అన్న వివరాలు అయితే తెలియరాలేదు అంటున్నారు. గ్రామాల వైపు వెళ్లొచ్చు అన్నటువంటి అనుమానం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఏదైనా అప్డేట్ ఉందా? పులికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ అధికారులు వెలువరించారా? వివరాలు ఎలా ఉన్నాయి? ఎటువంటి సూచనలు చేస్తున్నారు? సిద్దిపేట జిల్లా తోగుటలో గత 3-4 రోజులుగా పులి సంచారం కలకలంగా మారింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులకు నిద్ర లేకుండా చేస్తుందని చెప్పొచ్చు. పులి సంచారం పూర్తిగా రాత్రి సమయంలో ఉంటుందని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు రాత్రులు ఇప్పుడు వ్యవసాయం పనులు చేసుకునేటువంటి సందర్భం కాబట్టి రైతులు పొలం పనులు చేసుకోవాలన్నా ఉదయం పూట ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు ప్రతి చోట ఎక్కడో చోట పులికి సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపిస్తూ ఉండడంతో భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఫారెస్ట్ అధికారులు సైతం ఒంటరిగా తిరగొద్దు, జాగ్రత్తలు తీసుకోవాలని పలు గ్రామాలకైతే సూచనలు జారీ చేశారు. అయితే పులి సంచారం ఎక్కడి నుంచి వచ్చింది? తిరుగు ప్రయాణంలో ఉంది పులి, అందుకే తన స్థావరానికి వెళ్లేటువంటి ప్రయత్నంలో ఇక్కడికి వచ్చినట్టుంది అనే అనుమానాలు ఫారెస్ట్ అధికారులు వ్యక్తం చేస్తా ఉన్నారు. కవాల్ అభయారణ్యం నుంచి తోగుట దాకా పులి ఎలా వచ్చింది అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. సో ఈ కవాల్ అభయారణ్యం నుంచి వచ్చిందా లేదంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిందా అనేటువంటి విచారణ కూడా పోలీసులు చేస్తా ఉన్నారు. అటవీ శాఖ అధికారులు కావచ్చు, ఇటు రెవెన్యూ, పోలీస్ శాఖ సైతం దీనిపై దర్యాప్తు జరుగుతోంది. రైట్ గోపాలకృష్ణ.